అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళైతే తాటు ముంజలతో అయితే నేను కూర చేసి చూపించబోతున్నాను. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా ఇలాగ తాటు ముంజలు అయితే నేను ఒక 7 తీసుకుంటున్నాను. బాగా ముదిరిని కాకుండా బాగా నేతివి కాకుండా నిదానంగా ఉండేవి తీసుకొని ఇలా పైన ఉండే పొట్టు అంతా తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా తీసుకోవాలి. అలాగే ఒక్క ఉల్లిపాయ కట్ చేసుకోవాలి సన్నగా. అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారపొడి సరిపడా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, మీడియం సైజు టమాటా ఒక 2 తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కొబ్బరి కొద్దిగా ఒక చిప్పలో సగంలో సగం తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వచ్చి గసగసాలు. ఇప్పుడు ఈ రెండును ఇలాగ ఒక మిక్సీని తీసుకొని మిక్సీలో వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఫైన్గా ఆడించుకొని తీసుకోవాలి. ఇలాగ ఆడించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ 2 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతుండగా ఊతల తాటి పుంజలు తీసుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజును కట్ చేసుకోవాలి. ఇలాగంతా ఒకేలాగా చేసుకొని నిదానంగా చూసుకొని కట్ చేసుకోండి. నేను చేతి మీద కట్ చేస్తున్నాను, మీరు కూడా అలా చేయకండి. మీరు నిదానంగా చూసుకొని కట్ చేసుకోండి. ఇలాగ అన్నీ ఒకేలాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఇప్పుడు వేసుకోవాలి. టమాటాలు సగం వేగిన తర్వాత ఇప్పుడు మసాలా వేసుకోవాలి. పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారపొడి సరిపడా, ఉప్పు సరిపడా ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలాగ మసాలా అంతా బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న తాటు ముంజల్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ఆ తాటు ముంచుకు పట్టినట్టుగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం అంతా బాగా సరిపోయిందని ఒక్కసారి చూసుకోవాలి. ఒక్కసారి ఉప్పు సరిపోయింది చూసుకుంటాను. ఉప్పు అయితే బాగా సరిపోయింది. ఇప్పుడే అన్నంలో కలుపుకొని తిందామా అన్నట్టుగా ఉంది నాకైతే. తాటు ముంజల సీజన్ అయితే అయిపోవచ్చింది. మీరు కూడా ఒక్కసారి ఇలాగైతే ట్రై చేయండి. 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కూర అయితే. ఇప్పుడైతే మనం ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న గసగసాలు కొబ్బరికాయ పేస్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని 1 నిమిషం అయితే మూత పెట్టుకోవాలి. 1 నిమిషం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మన తాటు ముంజల కూర అయితే రెడీ అయిపోయింది. తాటు ముంజలతో అయితే నేను జ్యూస్ చేశాను, సేమే చేశాను. అది కూడా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి. అలాగే కొత్తిమీర చల్లుకొని లాస్ట్గా ఇలా కలుపుకొని ఇప్పుడైతే సర్వ్ చేసుకోవాలి. అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా? నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.